హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ముల్లంగి రోటి పచ్చడి చేసుకుందాము. ముల్లంగి రోటి పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దామా. ముల్లంగి, పచ్చిమిరపకాయలు, టమాటో, ఉల్లిపాయ, చింతపండు, వెల్లుల్లి. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. అందులోనే కొద్దిగా అంత ఆయిల్ వేసాను. చిటపటలు ఆడుతున్నాయి కదా, అందుకే నేనైతే ప్లేట్ పెట్టాను. బాగా పొగ వస్తుంది చూడండి, చిటపటలు ఆడుతున్నాయి అని అర్థము. పొగ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం మనము. బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒకసారి జీలకర్ర ఫ్రై అయ్యేదాకా వేయించుకున్నాను. ప్లేట్లోకి తీసేసుకుందాము. జీలకర్ర పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా. పచ్చిమిరపకాయలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముల్లంగి ముక్కలు అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను. అదే బాండిల్లో వేసుకున్నాను. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. లేత ముల్లంగి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. అందులోనే నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. బాగా కలుపుకుందాము. ముల్లంగి లేత కాబట్టి టమాటాలోనే ఉడుకుతాయి. మనం మూత పెట్టేసుకొని 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. అయితే రోట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకున్నాను. రోటి పచ్చడి కాబట్టి రోట్లో వేసుకున్నాను దంచుకోవడానికి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్. చూడండి, మనం బాగా రుబ్బుకుందాము. చిన్న రోలు కాబట్టి రుబ్బడానికి లేట్ అవుతుంది. కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే చింతపండు నానబెట్టుకున్నాను నేనైతే. చూడండి, 1 స్పూన్ అంత చింతపండు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, చింతపండు బాగా మెత్తగా రుబ్బుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం ముల్లంగి, టమాటా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి మెత్తగా. ఇప్పుడు అందులో వేసుకొని కొద్దిగా రుబ్బుకుందాము. బాగా మెత్తగా ఫ్రై అయినాయి కాబట్టి తొందరగా మెదిగిపోతాయి రోట్లోనే. చూడండి, అలా రుబ్బుతూనే ఉంటే స్పూన్తో కలుపుతూ మెత్తగా అయిపోతుంది. చూడండి, చాలా బాగా ఉంటుంది రోట్లో రుబ్బుకోవడం వల్ల. చూడండి, బాగా మెత్తగా రుబ్బేసుకున్నాను. మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా కొద్దిగా రుబ్బుకుంటూ నేనైతే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా రోట్లో రుబ్బుకోవడం వల్ల మరీ మెత్తగా కాకుండా మరీ ఒప్పులు ఉండకుండా ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. మనం పోపు వేసుకుందాము. నేనైతే బటర్ వేసుకున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. బటర్ కరుగుతుంది చూడండి. మనం బటర్ వేసుకున్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది బటర్ కరగడానికి. ఇప్పుడు అందులోనే ఆవాలు. బటర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ అయితే. అదే చట్నీ అన్నా పచ్చడి అన్నా ఒకటేను. అందులోనే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకుంటే బటర్లో చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. అందులోనే ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి కదా. అందులోనే కరివేపాకు. మనం ఈ బటర్ సన్నని మంట మీదనే ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది, లేకుంటే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాము. మరి ఉల్లిపాయలు మాడిపోయేదాకా కాకుండా ఓన్లీ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి పచ్చి ఉల్లిపాయలు అయితే వేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు.
ఇప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం రుబ్బుకొని పెట్టుకున్నాం కదా ముల్లంగి పచ్చడి అయితే అందులో వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి మంచి స్మెల్ వస్తుంది, చూడడానికి కానీ చాలా బాగుంది, మంచి టేస్ట్గానే ఉంటుంది. మనం బటర్ వేసుకొని పోపు వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎంతో రుచిగా ఉండే ముల్లంగి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, రైస్లేకైనా ముద్దలేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ ముల్లంగి రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.